ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలను ఓజీ ఫీవర్ కమ్మేసింది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎలాంటి యుఫోరియా ఉందో పక్కన పెడితే, ఈ సినిమాపై మాత్రం ఒక స్థాయికి మించిన యుఫోరియా ఏర్పడింది. కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, జనరల్ ఆడియన్స్‌తో పాటు సినీ సెలబ్రిటీలు సైతం ఈ సినిమా గురించి ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఓజీ సినిమాకి ఇంతటి హైప్ రావడం వెనుక మాస్టర్ మైండ్ సుజిత్ హస్తం ఎంతో ఉంది. అసలు సుజిత్ ఎవరు? ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్లు ఈ కుర్ర డైరెక్టర్తో సినిమాలు చేయడానికి అంతలా ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సినిమా అంటే పిచ్చి. ఆ ప్యాషన్ 16 ఏళ్లకే పుట్టింది. కేవలం 17 ఏళ్ల వయసులోనే కెమెరా పట్టాడు సుజిత్. ఒక దర్శకుడిగా తనకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించుకోవాలని కలగన్నాడు. ఆ కలను తొలి అడుగులుగా ఏకంగా 30కి పైగా షార్ట్ ఫిల్మ్స్ రూపొందించాడు. సినిమాపై తనకున్న పట్టును, టెక్నికల్ పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవడం కోసం చెన్నైలోని ప్రతిష్టాత్మక ఎల్వి ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీ నుంచి ఫిల్మ్ డిగ్రీని కూడా పూర్తి చేశాడు. నిజానికి సుజిత్ సినీ పరిశ్రమకు వచ్చింది లెజెండరీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయాలనే ఆశతో. కానీ పూరిని కలిశాక ఆయన ఇచ్చిన ఒక్క సలహా సుజిత్ కెరీర్ని మలుపు తిప్పింది. నీలో కసి ఉంది, కథ చెప్పే నైపుణ్యం ఉంది. నువ్వు ఎవరి దగ్గర అసిస్టెంట్గా పనిచేయడం కాదు, నువ్వే సొంతంగా సినిమాలు తీయడం మొదలు పెట్టాలి అని పూరి గారు ప్రోత్సహించారు. ఆ మాటలు సుజిత్ను దర్శకుడిగా నిలబెట్టాయి. ఆ కలల ప్రయాణంలో యువి క్రియేషన్స్ బ్యానర్పై సుజిత్కు మొదటి అవకాశం దక్కింది. అదే రన్ రాజా రన్. స్వయంగా మన డార్లింగ్ ప్రభాస్ సుజిత్ తీసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి నచ్చి తన అసిస్టెంట్కు చెప్పి యువి ఆఫీస్కు సుజిత్ను పంపించాడు. యువ ప్రొడ్యూసర్లు వంశీ, ప్రమోద్లకు ముందుగా ఒక కథ చెప్పాడు. అయితే అది వాళ్ళకు నచ్చలేదు. దాంతో సుజిత్ చాలా డిస్టర్బ్ అయ్యాడు. ఇంతలా అంటే ఆ కథ చెప్పి ఇంటికి వెళ్తుంటే ఒక చోట ఆగాడు. అప్పటికి వర్షం జోరుగా పడుతుంది. అదే వర్షంలో ఆగిన చోటే కూర్చొని 3 గంటల పాటు ఏడ్చాడు. కట్ చేస్తే 2 రోజుల్లోనే మరో కథను సిద్ధం చేసుకొని ప్రొడ్యూసర్లకు వినిపించాడు. ఈ కథ పిచ్చగా నచ్చేసింది ఆ ప్రొడ్యూసర్లకు. అదే రన్ రాజా రన్ కథ. శర్వానంద్, సీరత్ కపూర్లతో తెరకెక్కించిన ఈ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ 2014 ఆగస్టు 1న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఆ రోజుల్లో రొటీన్ సినిమాలతో విసిగిపోయిన ప్రేక్షకులకు ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. యూత్ఫుల్ కామెడీ, గ్రిప్పింగ్ ట్విస్ట్లో సుజిత్ను రాత్రికి రాత్రే స్టార్ డైరెక్టర్ను చేసింది. సుజిత్ స్క్రీన్ ప్లే నడిపించిన తీరు, కథలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు బాగా నచ్చాయి. తొలి విజయం అందించిన ఉత్సాహం సుజిత్ను ఊరికే ఉండనివ్వలేదు. తన నెక్స్ట్ ప్రాజెక్టు కోసం అతను ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కోసం ఓ కథను సిద్ధం చేశాడు. ఆ కథను బాహుబలి 2 షూటింగ్ సమయంలో ప్రభాస్కు అదే సాహో. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాల్లో ఒకటి. ఒక కుర్ర దర్శకుడిపై నిర్మాతలు ఇంత నమ్మకం ఉంచడం సుజిత్ విజన్కు, టాలెంట్కు నిదర్శనం. ఈ సినిమాను తెలుగు, హిందీ భాషలో ఏకకాలంలో, అదేవిధంగా తమిళంలో కొన్ని సన్నివేశాలు రీషూట్ చేస్తూ వివిధ పరిశ్రమల నుంచి నటులను తీసుకొచ్చి నిర్మించారు. సాహో విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయికి ధీటుగా నిలిచాయి. దుబాయ్ వీధుల్లో జరిగిన కార్ చేజింగ్లో భారీ సెట్లు, విజువల్ ఎఫెక్ట్స్ సుజిత్ టెక్నికల్ కమిట్మెంట్ను స్పష్టం చేశాయి. తెలుగులో మిశ్రమ స్పందన తెచ్చుకుంది, కానీ బాలీవుడ్లో మాత్రం యునానిమస్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. కట్ చేస్తే 430 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఎబో యావరేజ్ సినిమాగా నిలిచింది. ముఖ్యంగా సినిమాలోని టెక్నికల్ వాల్యూస్, భారీ యాక్షన్ సన్నివేశాలు సుజిత్ విజన్ను, మేకింగ్ స్థాయి ఏంటో నిరూపించాయి. అంత పెద్ద ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేసిన విధానం సుజిత్ కాన్సన్ట్రేషన్కు, కమిట్మెంట్కు సాక్ష్యం. ఆయనకు విజువల్స్, కెమెరా యాంగిల్స్, లైటింగ్ గురించి అద్భుతమైన అవగాహన ఉంది. ఇది ఆయన సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా స్టైలిష్గా ఉండటానికి కారణం. ఈ టెక్నికల్ నాలెడ్జ్ కారణంగానే ఆయన తన స్టార్ హీరోలను ఇంత గ్లామర్గా, పవర్ఫుల్గా చూపించగలుగుతుంది. సాహో అనుభవాన్ని మూటగట్టుకున్న సుజిత్ ఇప్పుడు తనకెంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్తో ఓజీ సినిమా చేశాడు. దీనిపై వచ్చిన హైప్ అంతా సుజిత్ విజన్కు, పవన్ కళ్యాణ్ స్టార్డమ్కు అద్దం పడుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన ఎలా చూడాలనుకుంటున్నారో, దశాబ్దాలుగా కలలు కంటున్నారో సుజిత్ ఆ కలను నిజం చేశారు. ఓజీలో పవన్ కళ్యాణ్ లుక్, డ్రెస్సింగ్, బాడీ లాంగ్వేజ్ అంతా అద్భుతంగా ఉంది. ఇందులో పవన్ కళ్యాణ్ వింటేజ్, పవర్ఫుల్, వైలెంట్ గ్యాంగ్స్టర్గా కనిపించనున్నారు. ఆయన స్టైల్, గ్రేస్, డైనమిజాన్ని సుజిత్ ఫ్రేమ్లలో ఒడిసిపట్టారు.
ఓజీ అంటే రెండు అర్థాలు వస్తాయి. ఒకటి ఒరిజినల్ గ్యాంగ్స్టర్, ఇంకోటి ఓజాస్ గంభీర. ఆ టైటిల్ కి తగ్గట్టే పవన్ కళ్యాణ్ ఒక మాస్ క్లాస్ కలగలిపిన పాత్రలో చూపించారు. సుజిత్ పవన్ కళ్యాణ్ ఒక ఐకానిక్ యాక్షన్ హీరోగా మలిచారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్లు సుజిత్ టేకింగ్ కు నిదర్శనం. ప్రతి షాట్ లో ఉన్న పవర్, విజువల్ బ్రిలియన్స్, డెప్త్ చూస్తుంటే సుజిత్ పవన్ కళ్యాణ్ కోసం ఒక అద్భుతాన్ని సృష్టించారని అర్థమవుతోంది. సుజిత్ కేవలం ఒక డైరెక్టర్గా కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానిగా ఈ సినిమాకు పనిచేశారు. అందుకేనేమో పవన్ కళ్యాణ్ పాత్రలో అంతటి అర్బన్ వైలెన్స్ను, స్టైలిష్ అగ్రెషన్ను చూపించగలిగారు. సుజిత్ లాంటి యువ కమిటెడ్ టాలెంటెడ్ డైరెక్టర్లు ఇండియన్ సినిమాకు లభించడం చాలా అదృష్టం. ఆయన విజన్, సాహసం, కథ చెప్పే విధానం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఓజీ సినిమాతో సుజిత్ తన ప్రతిభను మరోసారి నిరూపించుకొని ఇండస్ట్రీలో ఒరిజినల్ డైరెక్టర్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం ఖాయం. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఆ ఘనత మాత్రం పూర్తిగా దర్శకుడు సుజిత్కే దక్కుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 18 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.